బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమారు వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, మీకు కావాల్సింది ఇదే కదా చెప్తా. ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఏమేం మాటలు మాట్లాడినరు. అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్, ఎక్కడికెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు. ఏమైనా లుబాబీ ఆగు. వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర వాళ్ళు అరే మనోడేనా? ఎన్నెన్ని మాటలు చెప్పిరి. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి. ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా, ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఈచుడు ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా? ఇంకేం చెప్పిండ్రు? కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి 2కి ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? అన్న మీరు మధ్యన్న వాళ్ళు చెప్తలేరు, చెప్పిండ్రా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా? చెప్పిండ్రు అన్న వాళ్ళు ఒకసారి శైలేపట్టరు దయచేసి. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని, 5 లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని. ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురి ఒకరినికోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం అన్నారా? అన్నారా? మరి చేసిండ్రా? చెయ్యలే.